హజరత్ ఇమామే జాఫర్ సాదిక్ రదియల్లాహు తఆలా అను వారు మహాప్రవక్త వారిక వారసుడు. తండ్రి పేరు హజరత్ ఇమాం బాకర్ రదియల్లాహు తఆలా అను వారు. రజబ్ నెల 15వ తేదీన ఆయన యొక్క ఉరుస్ షరీఫ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రజబ్ నెలలో కుండా యొక్క నియాజ్ చేస్తారు, ఖీర్పూరి చేస్తారు. సోదరుల ఈ యొక్క పుణ్యాన్ని స్వయంగా అందరూ హజరత్ ఇమామే జాఫర్ సాదిక్ వారిపైన అమర్పణ చేస్తారు. సోదరుల ఆయన యొక్క స్థానం చాలా అమూల్యమైనది, ఆయన చాలా గొప్పవారు. ఒక్కసారి ఏం జరుగుతుందంటే ఆయన ఇంటి నుండి మరో స్థానానికి ప్రయాణం చేయడానికి ప్రయాణాన్ని ప్రారంభం చేశారు. ఆ యొక్క యాత్రలో చాలా మంది ఉన్నారు, ఆయన యొక్క శిష్యులు కూడా ఉన్నారు, కొత్త మనుషులు కూడా ఉన్నారు. యాత్ర అనేది ప్రారంభమైంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మనిషి యొక్క డబ్బులు అనేవి కనబడవు, పోతాయి. సోదరులారా చాలా వెతుకుతాడు, అయినా సరే కనబడడం లేదు. అతడు ఇప్పుడు మనుషుల్ని చూస్తున్నారు, ఎవరు నా యొక్క డబ్బుని దొంగలించి ఉంటారు అని చూస్తున్నాడు. సోదరులారా వారందరిలో హజరత్ ఇమామే జాఫర్ సాదిక్ వారి యొక్క బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఇమామే జాఫర్ సాదిక్ వారికి డబ్బు పైన ఆశ ఉండేది కాదు, కొత్త బట్టలు ధరించాలన్న కోరిక ఉండేది కాదు. సోదరులారా ఎప్పుడైతే ఇతడు ఇమామే జాఫర్ సాదిక్ వారిని చూశాడు, అతడు అంటున్నాడు, నా యొక్క డబ్బులని నువ్వే దొంగలించావు, నా యొక్క డబ్బులు తిరిగి ఇవ్వు. సోదరులారా అక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. స్వయంగా జాఫర్ సాదిక్ రదియల్లాహు తఆలా అను వారి యొక్క శిష్యులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సోదరులారా ఈ మాటలు విన్న ఇమామే జాఫర్ సాదిక్ వారు అతడి యొక్క చేయి పట్టుకుని స్వయంగా ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్వయంగా ఇమామే జాఫర్ సాదిక్ వారు 1000 అష్రఫీలు స్వయంగా తీసి ఇతడి యొక్క చేతిలో పెట్టారు. సోదరులారా ఇతడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఏంటి ఈ దొంగ మనిషిది ఇంత పెద్ద నెట్వర్క్ ఉందా, నా డబ్బులని దొంగలించి తన సహాయకుల ద్వారా ఇంటికి కూడా చేర్చేశాడా, ఎప్పుడైతే దొరికిపోయాడో నా చేతిలో పెట్టేశాడో అని అతడు ఆలోచించుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సోదరులారా ఎప్పుడైతే వెళ్ళి ఆ యాత్రలో ఉన్న మనుషులతో కలవాలనుకున్నాడు, అతని యొక్క సామాను వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చూస్తున్నాడు, అతడు వెతుకుతున్న 1000 అష్రఫీలు అక్కడే ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఇప్పుడు సిగ్గు మరియు లజ్జతో పశ్చాత్తపడుతున్నాడు. సోదరులారా ఎందుకంటే అతడు ఒక పెద్ద మనిషి పైన దొంగతనం యొక్క నింద వేశాడు. అక్కడ ఉన్న ప్రజలందరినీ పోగు చేసి అతడు వెంటనే తెలియజేశాడు, నాతో ఒక తప్పైపోయింది, నేను ఆ పెద్ద మనిషి పైన దొంగతనం యొక్క నింద వేశాను, నేను తప్పుగా వేశాను, నా డబ్బులు ఆ సమయంలో కనబడలేదు, అందుచేత నేను ఈ విధంగా చేశాను, నన్ను క్షమించండి అని అక్కడ ఉన్న ప్రజలందరితో తెలియజేస్తున్నాడు. సోదరులారా వారిలో స్వయంగా హజరత్ ఇమామే జాఫర్ సాదిక్ వారి యొక్క శిష్యులు కూడా ఉన్నారు. వారు తెలియజేస్తున్నారు, నువ్వు నింద ఎవరిపైన వేశావో తెలుసా, మహాప్రవక్త వారి యొక్క వారసుడు హజరత్ ఇమామే బాకర్ వారి యొక్క కుమారుడు అయిన హజరత్ ఇమామే జాఫర్ సాదిక్ వారి పైన నువ్వు నింద వేశావు. సోదరులారా ఈ యొక్క మాటలు విన్న తర్వాత అతడు చాలా పశ్చాత్తపడుతున్నాడు. హజరత్ ఇమామే జాఫర్ సాదిక్ వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతున్నారు. సోదరులారా స్వయంగా ఇమామే జాఫర్ సాదిక్ వారు క్షమించేశారు. ఆ తర్వాత ఈ డబ్బులు తీసుకొని ఇమామే జాఫర్ సాదిక్ వారి చేతులు పెడుతున్నాడు. కానీ ఇమామే జాఫర్ సాదిక్ వారు ఆ డబ్బును తీసుకోవడం లేదు. ఆయన ఏం సమాధానం చెబుతున్నారో తెలుసా, నా ఇంట్లో నుండి ఒకవేళ డబ్బు బయటికి వెళ్తే లోపలికి రాదు, ఈ డబ్బు నా పేరు చెప్పుకొని బయట ఉన్న పేదవారిలో పంచిపెట్టు అని స్వయంగా ఇమామే జాఫర్ సాదిక్ వారు తెలియజేశారు. సోదరులారా మహాప్రవక్త వారి యొక్క వారసులకి ఇవ్వడం మాత్రమే తెలుసు, వారికి తీసుకోవడం తెలియదు. ఒక్క మాట ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోండి, వలి ఎవరైతే ఉంటారో వారిపైన ప్రజలు ఒకవేళ నింద వేసినట్లయితే త్వరగా వారు ఆ యొక్క నిందని దూరం చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆ నింద వారిపైన ఉన్నట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏమని భావిస్తారు, వలి ఇలాంటి పనులు కూడా చేస్తారు, దొంగతనం కూడా చేస్తారు, ఇలాంటి నీచమైన పనులు కూడా చేస్తారు అని ప్రజలు భావించకూడదని వారు వెంటనే ఆ యొక్క నిందని దూరం చేసుకుంటారు. ఏ విధంగా అయితే ఇమామే జాఫర్ సాదిక్ వారు చేశారు. సోదరులారా రజబ్ యొక్క నెల గడుస్తుంది, ఇంట్లో ఖీర్పూరి చేసి లేదా కనీసం పాయసం అన్న చేసి ఫాతిహ ఇచ్చి ఆ యొక్క పుణ్యాన్ని ఇమామే జాఫర్ సాదిక్ వారికి చేర్చండి. అల్లాహ్ మీ అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుగాక. ఆమీన్.